నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, అనంతపూర్లో జరిగిన భారీ బహిరంగ సభను చూసాం ఇంతవరకు. సూపర్ 6కి సంబంధించి హిట్టా ఫట్టా అనేది ఆ సభ యొక్క సారాంశం. మీరేం చెప్తారు మొదటిగా? అండ్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కామన్ మ్యాన్ అని ఒక సరికొత్త అర్థాన్ని కూడా చెప్పారు. ఒక కామన్ మ్యాన్గా చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు హిట్టా ఫట్టా ఏమంటారు? కొన్ని పట్టు, కొన్ని హిట్, కొన్ని సెమీ హిట్, సెమీ పట్టు. 6 మొత్తము సూపర్ 6లో కొన్ని పట్టు, కొన్ని హిట్, కొన్ని సెమీ పట్టు, సెమీ హిట్. ఆ సభ పేరు ఏమి? సూపర్ 6 సూపర్ హిట్ అని. కానీ ఓవరాల్ గా క్యాప్షన్ చూస్తే ఒక సామెత గుర్తుకొస్తుంది. బొంకర బొంకర పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయని తన్నాడట ఒక అబద్ధాల కోరు. బొంకర అంటే అబద్ధాలు చెప్పరా అంటే, బొంకర బొంకర పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయని తన్నాడట. ఆ విధంగా ఉంది ఆ సభ క్యాప్షన్. నిజంగా 6 పూర్తిగా అమలు చేసి ఆ టైటిల్తో ఆ క్యాప్షన్తో సభ పెట్టుకుంటే అందరం హర్షించే వాళ్ళమే. ఇప్పుడు 6ని మనము ఒక్కొక్కదాన్ని విశ్లేషిస్తాం. ఫస్ట్ ఏమి? సూపర్ 6 హామీల్లో యువతకు సంబంధించి నిరుద్యోగ భృతి. కూటమి అధికారంలోకి వస్తే ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కింద ఆర్థిక సహాయం చేస్తాం. రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు అని చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చే ఎన్నాళ్ళైంది? 15 నెలలైంది. నెలకెంత ఇవ్వాలా? 3,000. 15 నెలలకు 15 మూల 45,000. ఒక్కొక్క నిరుద్యోగికి 45,000 చొప్పున 20 లక్షల నిరుద్యోగ యువతకు మోసం చేసింది ఈ ప్రభుత్వం. ఇప్పటికీ కూడా దాన్ని ఎప్పటి నుండి అమలు చేస్తామని చెప్పడం లేదు. కాబట్టి ఫస్ట్ హామీ సూపర్ ఫట్. యువతకు సంబంధించి యువత లేని నాడు నవత లేదు, నవత లేని నాడు నాగరికత లేదు అని మహాకవి దాశరథి అంటాడు. అటువంటి యువతకు ఏ సమాజ అభివృద్ధి అయినా ఆ సమాజంలోని యువతపై ఆధారపడి ఉంటుంది. ఆకాశానికి మధ్యాహ్న మార్తాండ బింబం ఎలాంటిదో మానవ జీవితానికి యవ్వనం అలాంటిది. ఉప్పొంగే రక్తంతో ఉరకలు వేసే ఉత్సాహంతో యవ్వనం ఒక వెలువలా సాగిపోయే ఆ యవ్వన ప్రాయాన్ని ఏ సమాజం అయితే సద్వినియోగం చేసుకుంటుందో ఆ సమాజం ప్రగతి పథంలో పయనిస్తుంది. అటువంటి యువతను నమ్మించి మోసగించినటువంటి మోసగారి ప్రభుత్వము టీడీపీ కూటమి ప్రభుత్వం. దట్ ఈజ్ నంబర్ 1 సూపర్ పట్. ఇక రెండవది సూపర్ పట్ కింద ఇంకొకటి 50 ఏళ్ళకే పెన్షన్. ఎవరికి? ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు. వాళ్ళకు వచ్చేసి ఆడోళ్లకు మొగోళ్లకు ఎవరికైనా సరే 50 ఏళ్ళకే పెన్షన్. 15 నెలలైంది. నెలకు 4,000 రూపాయలు పెన్షన్ వేసుకుంటే 15 నెలలకు ఎంత ఇవ్వాలా? 60,000 రూపాయలు. ఎన్ని లక్షల మంది ఉన్నారు? 17 లక్షల మంది ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు సంబంధించిన 17 లక్షల మందికి ఈ 15 నెలల్లో ఒక్కొక్కరికి 60,000 రూపాయలు ఎగ్గొట్టినటువంటి మోసకారి ప్రభుత్వం వచ్చేసి చంద్రబాబు ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం. అంటే ఎస్సీలకు మోసం చేసింది, ఎస్టీలకు మోసం చేసింది, బీసీలకు మోసం చేసింది, ముస్లిం మైనారిటీలకు మోసం చేసిన మోసగారి ప్రభుత్వము చంద్రబాబు ప్రభుత్వం. కాబట్టి 50 ఏళ్ళకే పెన్షన్ సూపర్ 6 హామీలో రెండవది సూపర్ పట్. ఇక మూడవది అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ రైతులకు సంబంధించి ఇది సెమీ హిట్, సెమీ పట్టు. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరంలో అమలే చేయలే. అంటే ఒక సంవత్సరానికే ఎగొట్టడం జరిగింది. దట్ ఈజ్ నంబర్ 1. రెండవది కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పింది. కానీ దాంట్లో 6,000 కోతకు వస్తుంది. అంటే ఇది కోతల ప్రభుత్వం.
ఒక సంవత్సరం ఎగ్గొట్టింది టోటల్గా. తర్వాత ఇచ్చే 2025-26 మొదలు పెడితే అందులో 20,000లో 6,000 కోతల ప్రభుత్వం. సంఖ్యాపరంగా 73 లక్షల మంది రైతులు ఉంటే అంతకుముందు వైకాపా ప్రభుత్వం 53 లక్షల మందికి వేస్తే వీళ్ళు 46,84,000 మందికి, అంటే దాదాపు 30 లక్షల మందికి కోత. సంఖ్యాపరంగా 30 లక్షల మంది కోత, అమౌంట్ పరంగా 6,000 రూపాయల కోత సంవత్సరానికి. ఒక సంవత్సరం కొట్టారు. అందుకోసమే అన్నదాత సుఖీభవ పాక్షికంగా హిట్, పాక్షికంగా పట్టు. నెక్స్ట్ తల్లికి వందనం. తల్లికి వందనం పథకం కూడా పాక్షికంగా పట్టు, పాక్షికంగా హిట్. ఒక విద్యా సంవత్సరం టోటల్గా కొట్టారు. స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి నెలకు సంవత్సరానికి 15,000. ఒక విద్యా సంవత్సరం 2024-25 టోటల్గా ఒకరులా, ఇద్దరులా, ముగ్గురులా తల్లులకు, పిల్లలకు అందరికీ మోసమే. ఒక సంవత్సరం ఎగ్గొట్టారు. తర్వాత ఈ విద్యా సంవత్సరంలో ప్రతి విద్యార్థికి 15,000 అని చెప్పి 13,000 ఇస్తున్నారు. కాబట్టి 2,000 కోతల ప్రభుత్వం. అమౌంట్ పరంగా కోత, సంఖ్యాపరంగా 9 లక్షల మంది విద్యార్థులకు కోత. ఆ విధంగా తల్లికి వందనం పాక్షికంగా పట్టు, పాక్షికంగా హిట్. నెక్స్ట్ సామాజిక పెన్షన్లు. ఇది మాత్రము సూపర్ హిట్ అని ఒప్పుకోక తప్పదు. సామాజిక పెన్షన్లు అంటే మన అది కూడా తిరగబడుతున్నది. దివ్యాంగులకు 1,00,000 మంది దివ్యాంగులకు వచ్చేసి కోత గోయాలను చూశారు. మళ్ళా వ్యతిరేక దృష్టిలకల్లా సర్దిద్దుకున్నారు. లేకుంటే అది కూడా పాక్షికంగా హిట్ అయింది. ఆ దివ్యాంగులది మళ్ళా సర్దిద్దుకున్నారు కాబట్టి సామాజిక పెన్షన్ల వరకు దాన్ని సూపర్ హిట్లో అని మనం అదొకటి ఒప్పుకోవచ్చు. ఇంకా మిగతా మహిళలకు సంబంధించి 3 హామీలు ఇచ్చారు. మహిళలకు సంబంధించి ఓవరాల్గా ఒకటి అనుకుంటే దాంట్లో వల్ల 3 ఉన్నాయి. దాంట్లో ఉచిత గ్యాస్ సిలిండర్లు ఓకే, ఏదో కొంత సంఖ్య తగ్గినా కానీ కొందరికి ఇస్తున్నారు. పాక్షికంగా అది కొంతవరకు ఓకే. రెండవది స్త్రీ శక్తి. స్త్రీ శక్తి కింద 14 నెలలు దాన్ని ఊసేయలేదు. అధికారంలోకి వచ్చినాక 14 నెలలు ఊసేయలేదు. 14 నెలలు వచ్చేసి దానికి పంగనామాలు పెట్టడం జరిగింది. ఇప్పుడు 16 కేటగిరీల బస్సుల్లో 5 కేటగిరీలు మాత్రమే అమలవుతోంది. మొత్తం ఆర్టీసీ బస్సులు ఉండేది 16 కేటగిరీలు, అమలవుతుండేది 5 కేటగిరీలు. కాబట్టి ఇది కూడా స్త్రీ శక్తి పథకం పాక్షికంగా హిట్, పాక్షికంగా పట్టు. ఇంకా ప్రధానమైనది ఆడబిడ్డనిది సూపర్ ఫట్. 19-59 సంవత్సరాల మధ్య వయసున్న ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ఎంతమంది ఉన్నారు? 1,80,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు ఆ వయసులో ఉండేవాళ్ళు. కాబట్టి ఈ యొక్క 22,500 రూపాయలు ఈ 15 నెలల్లో ఒక్కొక్క ఆడబిడ్డకు 22,500 రూపాయలు ఎగ్గొట్టినటువంటి ఆడబిడ్డలకు మోసం చేసినటువంటి, నమ్మించి మోసగించిన మోసగారి ప్రభుత్వం. కాబట్టి అది సూపర్ ఫట్. కాబట్టి ఈ 6 ఒక్క సామాజిక పెన్షన్లు మాత్రమే సూపర్ హిట్. యువతకు సంబంధించి సూపర్ ఫట్, అన్నదాత సుఖీభవకు సంబంధించి పాక్షికంగా పట్టు, పాక్షికంగా హిట్, తల్లికి వందనం సంబంధించి పాక్షికంగా పట్టు, పాక్షికంగా హిట్, 50 ఏళ్ళకే పెన్షన్ సూపర్ ఫట్, మహిళలకు సంబంధించి 3 పథకాల్లో ఆడబిడ్డనిది సూపర్ ఫట్, గ్యాస్ సిలిండర్లు ఓకే పాక్షికంగా హిట్, స్త్రీశక్తి పథకం కూడా పాక్షికంగా హిట్. కాబట్టి మొత్తం 6 మార్కులకు గాను 2.5 మార్కు వచ్చినాయి, 3.5 మార్కు పోయినాయి. ఇంకా పర్సెంటేజ్ చేసుకుంటే యావరేజ్ పాస్. ఇది దానికి సూపర్ హిట్ అని చెప్పుకోవడం అనేది ఇది హాస్యాస్పదం, అపహాస్యం. కాబట్టి ఆ పేరుకు సూటబుల్ కాదు. సార్ ఇప్పుడు ఓవరాల్గా సభకు సంబంధించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలకు సంబంధించి ప్రస్తుతం ఏపీలో ఏం జరుగుతుందో దాన్ని ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇది రాజకీయాల కోసమో ఓట్ల కోసమో పెట్టిన సభ కాదు. ఈ 15 నెలల్లో మేము ఏమైతే చేశామో దానికోసం పెట్టిన సభ అని అన్నారు. అండ్ మరీ ముఖ్యంగా ఈ దసరాకు
ఈ ఆటో డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాహన మిత్ర పథకం సందర్భంగా సంవత్సరానికి 15,000 ఇస్తాము అన్నారు. అమలయ్యే అవకాశాల గురించి చెప్పండి సార్. 1 by 1 వెళ్దాం. ఓకే, ఇప్పుడు వాహన మిత్ర ఇది కొత్త పథకం కాదు. గత ప్రభుత్వము అమలు చేసిన పథకం ఇది కొత్త ప్రభుత్వం, కొత్త పథకం కాదు. కాబట్టి దాన్ని ఇంతవరకు అమలు చేయలే. అంటే 15 నెలల పాటు వాహన మిత్రను అమలు చేయలేదని ఒప్పుకొని 15 నెలల తర్వాత అమలు చేయబోతున్నాము, రేపు వచ్చేసి దసరా పండుగ సందర్భంగా అంటే దాన్ని ఒప్పుకున్నాం. కాబట్టి వాహన మిత్ర వరకు ఇది కొత్త పథకం కాదు, పాత పథకమే. 15 నెలలు ఇవ్వలేదు, ఇక మీద ఇస్తామని చెప్పారు. అంతవరకు ఇవ్వని దానికి క్షమాపణ చెప్పాలా, ఇస్తున్న దానికి మనం హర్షం వ్యక్తం చేస్తాం. అది వాహన మిత్రకు సంబంధించి. మరోపక్క రాయలసీమను మేమే సస్యశ్యామలం చేశాము అన్నారు. మీరు రాయలసీమ బిడ్డ. ఒక కామన్ మ్యాన్ గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఏం చేశారు రాయలసీమకు? మా చంద్రబాబు నాయుడు ఇప్పుడే కాదు ముఖ్యమంత్రిగా, గతంలో 2014-19లో కూడా నవ్యాంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉన్నాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా రాయలసీమ ఉంది. దానికి కూడా ఈయన 14 సంవత్సరాల 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రాయలసీమకు అటు చంద్రబాబు నాయుడు, ఇటు జగన్మోహన్ రెడ్డి, ఇటు నరేంద్ర మోడీ, ఈ ముగ్గురు కూడా రాయలసీమ ద్రోహులు. వీళ్ళు ముగ్గురు కూడా రాయలసీమకు ద్రోహులు. వీళ్ళు రాయలసీమకు నవ మోసాలు చేశారు వీళ్ళు ముగ్గురు. ఈ ముగ్గురు నాయకుల హయాంలో రాయలసీమకు నవ మోసాలు జరిగాయి. నంబర్ 1, శ్రీబాగ్ ఒడంబడిక అమలు కాలేదు. 1937 నాటి శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారంగా రాష్ట్రానికి రాజధాని, హైకోర్టు 2 కళ లాంటివి. ఈ రెండింటిలో ఒకటి రాయలసీమలో ఏర్పాటు చేయాలి అని 1937లో శ్రీబాగ్ ఒడంబడిక రాసుకోవడం జరిగింది. దాని ప్రకారంగా పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ ఫలితంగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలోని కర్నూలులో రాజధాని, కోస్తా ప్రాంతంలో గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అదే భూభాగంతో మళ్ళా నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటైంది. కానీ రాజధాని, హైకోర్టులో రెండిట్లో ఒకటి కూడా రాయలసీమకు రాలేదు. ఇది జరిగింది కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కాలంలో రెండిట్లో ఒకటి కూడా రాయలసీమకు రాకుండా పోయింది. వీళ్ళిద్దరూ రాయలసీమ నాయకులై ఉండి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వీళ్ళ హయాంలోనే ఒకరు ముఖ్యమంత్రిగా, ఒకరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కాలంలో, కేంద్రంలో మోడీ ఉన్న ప్రధాని కాలంలో రాయలసీమకు శాశ్వతమైనటువంటి నష్టం జరిగింది. దిస్ ఇస్ నంబర్ 1. కాబట్టి అందుకోసమే వీళ్ళు ముగ్గురు రాయలసీమ ద్రోహులు అంటున్నాను. రెండవది ప్రత్యేక హోదా. ఇది రాయలసీమకే కాదు, ఓవరాల్ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి వెనుకబడ్డ ప్రాంతమైన రాయలసీమకు, ఉత్తరాంధ్రకు మరింత ఉపయోగపడుతుంది ప్రత్యేక హోదా. ఇది రాష్ట్రానికి సంజీవని లాంటిది. ఇది రాష్ట్రం యొక్క హక్కు. రాష్ట్రంతో పాటు రాయలసీమ హక్కు. ఎందుకు ఇవ్వలేదు? 11 సంవత్సరాలు అయిపోయింది. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 11 ఏళ్ళుగా వీళ్ళిద్దరే ఉన్నారు. ఆయన సాధించలేదు, ఈయన సాధించలేదు. ఇటీవల కాలంలో దాన్ని మాట్లాడమే లేదు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని ఆయన అంటే వీళ్ళు వచ్చేసి దాని గురించి పల్లెత్తు మాట్లాడడం లేదు. కాబట్టి వీళ్ళు ముగ్గురు రాయలసీమ ద్రోహులు అంటున్నాను. మూడవది వచ్చేసి విభజన చట్టంలో సెక్షన్ 96, సెక్షన్ 46 ఆఫ్ సెక్షన్ 3 ప్రకారంగా రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ ఇవ్వాలి. రాయలసీమ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే అత్యంత వెనుకబడ్డ ప్రాంతము అని అనేక కమిషన్లు, శివరామకృష్ణన్ కమిషన్ కానీ, శ్రీకృష్ణ కమిషన్ కానీ అన్నీ కూడా వచ్చేసి చెప్పాయి. అటువంటిది చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ బుందేల్ఖండ్ తరహా ఇవ్వాలని షల్లను పెడితే దానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్న కాలంలో అది రాలేదు. కాబట్టి రాయలసీమకు, ఉత్తరాంధ్రకు, రాయలసీమ చెప్పారు కాబట్టి వీళ్ళు ముగ్గురు రాయలసీమ ద్రోహులు, నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి. నాలుగవది, విభజన చట్టంలో 13వ షెడ్యూల్లో
సెయిల్ ఆధ్వర్యంలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో కడప జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. గవర్నమెంట్ రంగంలో 11 ఏళ్ళు అయింది. దాని యొక్క ఊసే లేదు. అందుకోసమే వీళ్ళు ముగ్గురు కూడా రాయలసీమ ద్రోపులు అంటున్నారు. ఐదవది దుగరాజపట్నం ఓడరేవు. ప్రస్తుతం వచ్చేసేది రాయలసీమ ప్రాంతానికే వస్తున్న దుగరాజపట్నం ఓడరేవు. అది చల్లని ఉంది. ఆడొక మేజర్ పోర్టు రావాలా. ఇంతవరకు 11 ఏళ్ళు రాలేదు. ఆ విధంగా రాదు కోసం రాయలసీమ ద్రోపులు అంటున్నాం. ఇంకా మిగతా కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు నూతన బ్రాడ్గేజ్ రైలు మార్గాన్ని 2007-8లో ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా, రాజశేఖర్ గారి ముఖ్యమంత్రిగా 50% కేంద్రము 50% రాష్ట్రము భరించే విధంగా మ్యాచింగ్ గ్రాంట్ మంజూరు చేసి కొంత వర్క్ పూర్తయిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వర్క్ స్టాప్ అయిపోయింది, వర్క్ క్యాన్సిల్ అయిపోయింది. రాయలసీమ సమగ్రాభివృద్ధికి ఉపయోగపడే బ్రాడ్గేజ్ ఇది. ఎక్కడ నుండి? కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు. ఇంతకంటే రాయలసీమకు ద్రోహం చేసిన వాళ్ళు ఉన్నారంక. అదేవిధంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కార్యాలయం, కృష్ణా మీద ఉండే ప్రాజెక్టులన్నీ శ్రీశైలం బేస్ గా ఉన్నాయి. తెలుగంగ, గాలేరు నగరి, హంద్రీనేవా, వెలుగొండ, కేసీ కెనాల్ ఇవన్నీ కూడా ఆధారంగా ఉంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును విశాఖలో పెట్టాలని జగన్మోహన్ రెడ్డి, విజయవాడలో పెట్టాలని చంద్రబాబు నాయుడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు కార్యాలయానికి లెటర్స్ రాస్తారు. ఇలా రాయలసీమ గురించి మాట్లాడే వాళ్ళు. తర్వాత ప్రాజెక్టులు ఏదో గొప్ప ఏదో చెప్తున్నారు. అన్నమయ్య ప్రాజెక్టు చాలదా మీ యొక్క అసమర్థతకు? అన్నమయ్య ప్రాజెక్టు కాంగ్రెస్ హయాంలో అన్నమయ్య ప్రాజెక్టు మేము నిర్మించిస్తే దాన్ని తెగిపోయేట్టుగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. తెగిపోయిన తర్వాత గేటుకు మరమ్మతుకు గ్రీసుకు డబ్బులు ఇచ్చి, గ్రీసు ఉచితానికి డబ్బులు ఇచ్చి లేక ఆ ప్రాజెక్టే కొట్టుకుపోయింది. ఆ కొట్టుకుపోయిన ప్రాజెక్టును ఆయన అది మళ్ళా పునర్నిర్మించలా, ఈయన పునర్నిర్మించలా. ఇప్పటికే 10 నెలలు అయిపోయింది. ఇలా వచ్చేసి రాయలసీమ ప్రాజెక్టుల గురించి చెప్పేవాళ్ళు. కాబట్టి రాయలసీమ ద్రోహులు ఇల్లు ముక్కలు. సార్, ఇప్పుడు మీరు ఒక రాయలసీమ బిడ్డగా ఇన్ని విషయాల గురించి మాట్లాడారు. బట్ మంత్రి పదవుల్లో మీన్స్ ముఖ్యమంత్రి స్థానాల్లో ఉండి కూడా వాళ్ళు ఏం చేశారు కూడా క్లియర్గా తెలిసి కూడా ఈ విధంగా మాట్లాడడం అంటే సరైన వారు సమాధానం చెప్పేవాళ్ళు లేక, క్వశ్చన్ చేసేవాళ్ళు లేక ఎలా చూడాలంటారు? ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో నుంచే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఇప్పటికీ కొనసాగుతున్నారు. మరి ఏంటి పరిస్థితి? ఈ రాష్ట్ర చంద్రబాబు నాయుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళు మోడీ చేతిలో, అమిత్ షా చేతిలో కీలు బొమ్మ. కబాలీలు. రజనీకాంత్ సినిమా కబాలీలో ఒక పాట ఉంది. రజనీకాంత్ అంటాడు, ఒక పాత తెలుగు సినిమాలో ఒక విలన్ గల్లలుంగి కట్టుకొని మీసం వెలేసి ఈడ ఘాటు పెట్టుకొని ఏ కబాలి అని పిలువగానే చేతులు కట్టుకొని ఒంగోని ఎస్ బాస్ అంటారే, అటువంటి కబాలి నాయకులు. అందువల్లనే మోడీ కానీ అమిత్ షా కానీ ఏం చేయడం. అందువల్లనే ఈ చట్ట ప్రకారంగా రావాల్సినటువంటి ఏవీ రాలేదు. 11 ఏళ్ళైనా ప్రత్యేక హోదా రాలేదు. చట్టంలోని ఏ అంశము రాకపోయినా కానీ చెక్కబైన చేస్తున్నారు నరేంద్ర మోడీకి వచ్చేసి. నిన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా చూసాం. కాబట్టి ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. వాళ్ళకు వచ్చేసి వెన్నెముక లేని నాయకులు. వీళ్ళ గురించి మనం వచ్చేసి ఏదో పెద్దగా చెప్పుకుంటున్నాం. ఆయన లెజెండ్ అంట, విజనరీ లెజెండ్ అయిన ఆయన. ఈయన వచ్చేసి ఒక పుడంగేని. ఈయన వెన్నెముక లేని నాయకులు, మోడీని ప్రశ్నించేదానికి దమ్ము లేని నాయకులు, రాష్ట్ర హక్కుల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఫైట్ చేయలేనటువంటి దద్దమ్మ నాయకులు అందరూ. అందువల్లనే పరిస్థితి. సార్, ఇప్పుడు ఓ పక్క సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెబుతున్నారు, రాష్ట్ర ప్రజలకు ఏం కావాలో అవన్నీ ఇస్తాము అంటున్నారు. మరో పక్క ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే ఆస్తులు ఉన్నాయో వాటిని ప్రైవేటైజేషన్ పరంగా వెళుతున్నారు. అత్యంత శోచనీయం ఏంటి అని అంటే ఇవాళ మెడికల్ కాలేజెస్ను ప్రైవేటీకరణ దిశగా ఈరోజు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పుడు విద్య భారం కాలేదా స్టూడెంట్స్కి? పైగా పీపీపీ విధానం ప్రవేశపెట్టడం ద్వారా ఒక అకౌంటబిలిటీ ఉంటుంది అన్నారు చంద్రబాబు నాయుడు గారు. నిజమేనా అది? సీఎం ఆఫీసును కూడా పీపీపీ ఇచ్చేస్తే కానీ అకౌంటబిలిటీ బాగుంటుంది.
సీఎం ఆఫీస్ కూడా మెడికల్ కాలేజ్తో పాటు మెడికల్ హాస్పిటల్తో పాటు సీఎం ఆఫీస్ను కూడా P4కి ఇచ్చేస్తే పీడపోతుంది. ఇక్కడ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు 1983లో ఆయన రిలీజ్ చేసిన క్యాసెట్ చూడండి ఒకసారి. ఆయన ఆ రోజే 83 ఎన్నికల సందర్భంగా రిలీజ్ చేసిన క్యాసెట్లోనే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ గురించి, క్యాపిటేషన్ ఫీజు గురించి, డొనేషన్ షీట్ గురించి ఆనాడే విమర్శించాడు. ఒక డొనేషన్ కట్టి ఎంబీబీఎస్ చదివినటువంటి ఒక విద్యార్థి డాక్టర్ అయిపోయి రేపు ఆపరేషన్ చేస్తే ఆ పేషెంట్ ఏమవుతాడు? టేబుల్ మీదనే గల్లంతుగాడా అన్నాడు. ఒక క్యాపిటేషన్ ఫీజు తీసుకొని ఒక వ్యక్తి ఇంజనీర్ అయితే ఆ ఇంజనీర్ కట్టిన ప్రాజెక్టు ఏమవుతుంది? ఆ ప్రాజెక్టే గల్లంతు కాదన్నాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు ఆశయానికే ఈ యొక్క మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడం అనేది వ్యతిరేకం. దాని నంబర్ 1. రెండవది, ఈ 10 మెడికల్ కళాశాలలు ఆల్రెడీ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసింది. నువ్వు కావాలంటే ప్రైవేట్ వాళ్ళు వచ్చి తెచ్చుకొని ఆల్రెడీ 10 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, అందులో పులివెందుల తర్వాత మిగతా 10 వాటిని ఆల్రెడీ శాంక్షన్ చేసి పులివెందుల మెడికల్ కాలేజీకు 2024-25లో 50 ఎంబీబీఎస్ సీట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే మాకు వద్దు అని చెప్పేసి లేఖ రాసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం. తలకాయ మీద మెడకాయ ఉన్న ఏ ప్రభుత్వం కూడా ఎంబీబీఎస్ సీట్లు మేము 50 ఇస్తామంటే మాకు చాలా 100 కావాలా 150 కావాలని అడగాల్సింది పోలిచ్చి 50 ఎంబీబీఎస్ సీట్లు కూడా మాకు వద్దు అని రాసినటువంటి ఏకైక ప్రభుత్వము భవిష్యత్తులో ఉండదు, గతంలో ఉండదు, ఇప్పుడు ఉండదు, ఏ దేశంలో ఉండదు. అటువంటి పనికి మాలిన ప్రభుత్వం వచ్చేసి దీనివల్ల ఏమవుతుంది? దీనివలన మొత్తం మెడికల్ కళాశాల, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేట్ పరము, కార్పొరేట్ పరం అవుతుంది. వాళ్ళు ఎంబీబీఎస్ సీట్లు ఏలంపాట్లు అమ్ముకుంటారు, వాళ్ళు ₹1,00,00,000 అమ్ముకుంటారు. పర్యవసానంగా ప్రతిభ కలిగిన పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులు వాళ్ళు కోట్లు ఇవ్వలేరు. మార్కులు ఏమో వచ్చాయి కానీ కోట్ల రూపాయలు లేవు. అవసరానికి కోట్లు ఉన్నాయి, మార్కులు లేవు. కాబట్టి అతని సీటు పోతుంది. కాబట్టి ప్రతిభకు పాడే కట్టడమే ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం ఇవ్వడం అంటే ప్రతిభకు పాడే కట్టడమే, పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడమే. ఇది ఒక అంశం. నెక్స్ట్ అంశం, ప్రజలు రోగులకు వచ్చేసి ఈ కాలేజీలకు అటాచ్డ్గా ఉన్న హాస్పిటల్స్లో పేమెంట్ ఇవ్వాలి. అంటే పేద రోగులకు ఉచిత వైద్యం అందదు. విద్యార్థులకేమో వైద్య విద్య అందదు, రోగులకేమో ఉచిత వైద్యం అందదు. తర్వాత వచ్చేసి ఈ పక్క ఎన్టీ రామారావు ఆశయాలకు దూరం. ఏ విధంగా సమర్థించుకుంటారు మీరు? మరోపక్క ఆరోగ్యశ్రీని కూడా ప్రైవేటైజేషన్ చేసే విధంగానే ప్రభుత్వం అడుగులు మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క 15 నెలల కాలంలో చూసాం ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ. ఇక్కడ హాస్పిటల్స్ కు ట్రస్ట్ కు మధ్య జరిగిన ఆ రెండింటికి మధ్య ఉన్నప్పుడే అనేక సార్లు హాస్పిటల్స్ వచ్చేసి వాళ్ళు 6 నెలల ముంటి 7 నెలల ముంటి మాకు ఆరోగ్యశ్రీ డబ్బులు పడలేదు, మేము వచ్చేసి జీతాలు కరెంటు బిల్లులు కట్టలేకున్నాము, సిబ్బందికి జీతాలు ఇవ్వలేకున్నామని చెప్పేసి అనేక సార్లు లేఖ రాసి సమ్మెలేకపోవడం జరిగింది. కేవలము ప్రభుత్వం నియమించిన ఆరోగ్య ట్రస్ట్ కు వాళ్లకు మధ్య ఉన్నప్పుడే ఈ 15 నెలల కాలంలోనే అనేక సార్లు జరిగింది. ఇప్పుడు ఆరోగ్య బీమా అంటే ఒకటేమో హాస్పిటల్స్ ఉంటాయి, రెండేమో బీమా కంపెనీ, తర్వాత ఏమో ప్రభుత్వం. నువ్వు ప్రభుత్వము తర్వాత హాస్పిటల్ ఉన్నప్పుడే నీకు మీ ఇద్దరి మధ్యనే సమన్వయం లేక ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మధ్యలో నువ్వు బీమాకి ఇచ్చేది ఉండదు, సకాలంలో బీమా వాడు ఆసుపత్రులకు సకాలంలో ఇచ్చేది ఉండదు, హాస్పిటల్లో పేషెంట్ను అడ్మిట్ చేసుకునేది ఉండదు. కాబట్టి ఇది టోటల్గా ఆరోగ్య బీమా అనారోగ్య బీమా ఇది. ఎందుకు చెప్తానంటే నేను చెప్తాను కదా, ప్రభుత్వానికి హాస్పిటల్స్ కు ఆరోగ్యశ్రీ కింద హాస్పిటల్స్ కు మధ్య ఉన్నప్పుడే నువ్వు ఫెయిల్ అయిపోయినావు.
ఇప్పుడు మధ్యలో వచ్చేసి బీమా కంపెనీ వచ్చిన తర్వాత అంటే 2.5 లక్షల వరకు ప్రభుత్వానికి సంబంధం లేకుండా బీమా కంపెనీ పేషెంట్లు హాస్పిటల్ చూసుకుంటారంట. 2.5 లక్షల నుండి 25 లక్షల వరకు దానికి బీమా కంపెనీ ముందు చెల్లిస్తుందంట. హాస్పిటల్స్కు బీమా కంపెనీకి గవర్నమెంట్ చెల్లిస్తుందంట. ఇది ఏమన్నా చెవిలో పువ్వు పెట్టుకున్నారా? ఏమన్నా ఇద్దరి మధ్యనే సాగలేదు, ఇంకా ముగ్గురి మధ్య బీమా కంపెనీ వాళ్ళకి ఇస్తుందంట, బీమా కంపెనీకి ఏం ఇస్తాడంట. కాబట్టి వీళ్ళు బీమా కంపెనీకి ఇచ్చేది ఉండదు, బీమా కంపెనీ వాళ్ళకి ఇచ్చేది ఉండదు, వాళ్ళు రోగులు అడ్మిట్ చేసుకునేది ఉండదు. అట్టర్ ఫెయిల్యూర్ అవుతుంది వచ్చేసి. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.